హాయ్, వెల్కమ్ టు సత్యాయస్ అకాడమీ. మనం గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి సంబంధించి ఆన్లైన్లో క్లాస్ అందజేస్తున్నాం. ఏ విధంగా అయితే మీరు ఓటీటీ ప్లాట్ఫామ్ చూస్తారో అదేవిధంగా ఈ క్లాసెస్ చూడొచ్చు. 24/7 మీకు సమయం ఎప్పుడు దొరికితే అప్పుడు చక్కగా చూసుకోవచ్చు. గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. చాలామంది అభ్యర్థులు డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అవన్నీ కూడా మనం క్లారిఫై చేసుకొని ఫర్దర్ ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చాలామంది ఏజ్ పెంచుతారని భావించారు. ఏజ్ పెంచలేదు. ఇది కొద్దిగా బాధాకరమైన అంశము. బహుశా ఫర్దర్ ఏమన్నా గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటుందేమో తెలియదు. బట్ యాజ్ ఆన్ నౌ ఏజ్ పెంచలేదు. జనరల్ కేటగిరీకి 42 ఉంది. నేను నిన్న క్లాస్లో చూపించినట్టు కేటగిరీ వాళ్ళకి ఒక 5 years ఎక్స్టెన్షన్ ఇవ్వటం జరిగింది. సో ప్రిలిమ్స్ 1:50 తీస్తారని నోటిఫికేషన్లోనే అది మెన్షన్ చేస్తారనుకున్నాము. ఇది కూడా రాలేదు. సో ఎగ్జామ్ కాస్త సమయము చాలా తక్కువగా ఇవ్వటం జరిగింది. ఇది కూడా పెంచితే బాగుండని అనుకున్నాము. ఇది మిస్ అయింది. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ డేట్ కూడా ఇదే నోటిఫికేషన్లో ఇస్తే చాలా ఉపయోగకరంగా ఉండేది. ఒక ప్రిపేర్ అవుతున్న అభ్యర్థి పూర్తి అవగాహన కలిగి ఉంటాడు. సో అది కూడా ఇక్కడ మనము మిస్ అయ్యాం. సరిగా చేసేది ఏమీ లేదు. వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం మనము ఫాలో అవ్వాల్సిందే. ఎవరైనా ఇక్కడ ఏజ్ దాంట్లో ఇక్కడ అవకాశం కోల్పోయాము అని ఫీలింగ్ వస్తే February 1 నాడు టీఎస్పిఎస్సి గ్రూప్ 1 స్టార్ట్ అవుతున్నది. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని వాళ్ళు తెలియజేశారు. అదేవిధంగా అక్కడ గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఓపెన్ కేటగిరీలో ఏ రాష్ట్రంలో అయినా కానీ రాసుకోవచ్చు. సో నిరాశ చెందకండి. అవకాశం ఉంటే ఎలాగైనా మెరిట్లో రావాలనుకున్న అభ్యర్థులు ఎక్కడైనా కానీ సాధించుకోవచ్చు. సో నిరాశ మాత్రం పడకండి. నేనైతే చాలా బాధపడ్డాను. ఐఎమ్ సారీ ఫర్ దట్. పెంచుతాం అనుకున్నారు, పెంచాలి కూడా న్యాయపరంగా అయితే. బట్ ఏం చేయగలుగుతాం మనం. సరే, పాయింట్ ఇక్కడ ప్రిలిమ్స్కి చాలా తక్కువ టైం మనకు కనిపిస్తున్నది. ఆల్మోస్ట్ ఈరోజు మనము December 21 ఉన్నాము. 25th Feb నాడు ప్రిలిమ్స్ జరిగి తీరుతుంది. ఫస్ట్ పాయింట్. సో డైలీ మీరు టైం టేబుల్ పెట్టుకోండి. మీకు ఏ టైం కన్వీనియంట్ ఉంటే ఆ టైంని ఫాలో అవుతూ ఉండండి. 3 hours అట్లీస్ట్ మన క్లాసులకి కానీ వాటికి కేటాయించుకోండి. 5 hours మీరేం చదవాలనుకున్నారు, దాన్ని ఎన్నిసార్లు రివైజ్ చేయాలనుకున్నారు అనేది ఇక్కడ ఫోకస్ చేసుకుంటూ రండి. సో 8 hours ఉంటే ఫ్రెషర్స్కి మంచిది. ఫ్రెషర్స్కి కొద్దిగా ఆల్రెడీ 1 or 2 times ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులు, లాంగ్ రన్లో ఉన్న వాళ్ళు టైం మేనేజ్ చేసుకోవచ్చు. 4 hours అయినా కానీ సరిపోతుంది. ఒకటే గుర్తు, నాకు టైం చాలట్లేదు, ఈరోజు నేను 8 hours చదవాలి, 4 hours చదవాలి, చదవలేకపోయాను అనే ఒత్తిడిలోకి మాత్రం వెళ్ళకండి. ఈ ఒత్తిడిలోకి వెళ్తే మీరు చేసుకున్న 4 hours కూడా వృధా అయిపోతుంది. ఎంత చదివితే 1 hour చదివితే ఓకే, 2 hours చదివినా ఓకే. ఒత్తిడి లేకుండా 1 hour చదివినా కానీ దట్ ఈక్వల్ టు 8 hours సమానము. 8 hours చదివాక కూడా ఏంటి అనే బదులు 1 hour చదివి నేను ఈ 10 points నేర్చుకున్నా అనేది చాలా వాల్యుబుల్ ఉంటుంది. సో ఫస్ట్ ఒత్తిడి నుంచి బయటపడండి. నెక్స్ట్ సెలవులు పెట్టుకోవాలని చాలామంది అడుగుతున్నారు. మీకుండే ఆ ప్రిపరేషన్ను, ఆ మెథడు, దాన్ని బట్టి మీకుండే సెలవుల యొక్క అవకాశాన్ని బట్టి తీసుకుంటే మంచిదే. ఒకవేళ ఇప్పుడు సెలవులు పెట్టుకోవడానికి అవకాశం లేకపోతే మెయిన్స్కి మాత్రం సెలవులు అవసరం పడతాయి. మెయిన్స్ అన్నది మనకు జాబ్లో మెరిట్ని బట్టి ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ ప్రిలిమ్స్ అయినా కానీ రేషియోలో లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. మెయిన్స్ డైరెక్ట్గా పిన్ పాయింట్, అక్కడ మెరిట్ రావాలి, అక్కడ ఎక్కువ రివిజన్స్ కూడా పడాలి. మెయిన్స్కి అవకాశం ఉంటే దాన్ని తీసుకోండి. ఇప్పుడు ప్రిలిమ్స్కి కూడా అవకాశం ఉందండి, పెట్టుకుంటే ఏం కాదు, నాకు మహా అంటే లాస్ ఆఫ్ పే అవుతుంది అంతే అంటే ధైర్యం చేసి పెట్టేసుకోండి. సెలవులు ఏం కాదు. నెక్స్ట్ ఇప్పుడు కట్ ఆఫ్ ఏ విధంగా ఉండాలి అని చూస్తే 2018 ఇది ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఉంటుంది. మీరు కూడా ఓపెన్ చేయొచ్చు, నేను కూడా చూపిస్తాను. సో అప్పుడు జనరల్ స్టాండర్డ్స్ అని జనరల్కి అవుట్ ఆఫ్ 150కి 81 marks 81.20ని కట్ ఆఫ్గా ఇవ్వటం జరిగింది. సో బీసీఏకి ఇంత ఉన్నది, బీసీబీకి కూడా ఇంచుమించు అదే విధంగా ఉంది. బీసీసీకి 66 దగ్గరే క్లియర్ అయిపోయారు వీళ్ళు.
బీసీడీకి 81.20, బీసీఈకి 77లోనే క్లియర్ అయ్యారు, ఎస్సీలకి 78.37, ఎస్టీకి 69.15. ఇంకా విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఇవన్నీ కూడా ఈ కేటగిరీలో ఈ స్కోర్ అన్నది దీస్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ మెయిన్స్. ఈ స్కోర్ని టచ్ చేసిన వాళ్ళందరూ కూడా ఆ రోజు మెయిన్స్కి దేవర్ ఎలిజిబుల్ ఫర్ మెయిన్స్. సో అప్పుడు సిలబస్ చూస్తే అప్పుడు ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఒకటే ఉండేది. ఎక్కువ తక్కువ అని పక్కన పెడితే రెండింటికి ఉపయోగపడింది. సో మొత్తానికి జరిగింది మాత్రం 150. ఇక్కడ 81 అంటే చూడొచ్చు, 70 to 80 మధ్యలో ఉన్న వాళ్ళు ఆ కేటగిరీస్లో క్లియర్ అయిపోయారు. 80+ ఒక మార్క్ అటు ఇటుగా వస్తే ఇక్కడ ఈవెన్ జనరల్ క్యాండిడేట్స్ కూడా క్లియర్ అయిపోయింది. ఇక్కడ జనరల్ కట్ ఆఫ్ తీసుకుంటే ఓసీకి ఓపెన్ కేటగిరీలో 150కి సేమ్ ప్యాటర్న్. ఇక్కడ కూడా మనం ఆలోచిస్తే 2023 ఇక్కడ హిస్టరీ, జోగ్రఫీ, సోషాలజీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ ఇక్కడ కూడా 150కే జరుగుతుంది. నెగిటివ్ మార్క్ ఉన్నది, 1/3 నెగిటివ్ మార్క్ ఇస్తున్నారు. సో ఇక్కడ కూడా మీకు 80 to 90 మధ్యలో వస్తే వాళ్ళు ఏ కేటగిరీ అయినా కానీ ప్రిలిమ్స్ క్లియర్ అయిపోతారు. ఇంకా బెనిఫిట్స్ ఏమన్నా ఉన్నవాళ్ళు ఇంకొక 10 మార్కులు అటు ఇటు వచ్చినా కానీ క్లియర్ అవుతారు. అప్పుడు సిలబస్ వేరేగా ఉంది, ఎక్కువ ఉన్నది. ఇప్పుడు సిలబస్ వేరే రకంగా ఉన్నది కదండి. అంటే ఇక్కడ సిలబస్ అన్నది ఓకే, ఇక్కడ ఎక్కువగానే ఉన్నది. బట్ ఇప్పుడు కూడా చూస్తే ఇక్కడ ఇన్డెప్త్గా ఇచ్చి కాంపోనెంట్స్ చేశారు సిలబస్ని. ఇక్కడ సిలబస్లో మీరు ఇండియన్ హిస్టరీ అని చదివితే అక్కడ ఇండియన్ హిస్టరీ నుంచి 10 మార్కులకి ఎగ్జామ్ జరిగి ఉండేది. లోపల జనరల్ స్టడీస్లో 10 బిట్లు వచ్చి ఉండేవి. ఇక్కడ ఇంకొక 20 బిట్లు ఇక్కడ పెంచటం జరిగింది. సో ఈ రకంగా చూస్తే ఇక్కడ కూడా దీని వెయిటేజ్ ఇది కలిగి ఉంటుంది. అది ఇక్కడ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ క్లియర్గా ఉన్నాయి కాబట్టి కాస్త ఇన్డెప్త్గా ప్రిపరేషన్ చేయొచ్చు. ఎగ్జామినర్ పేపర్ని టఫ్గానే ఇస్తాడు అని ప్రిపేర్ అవ్వండి, టఫ్గానే ఇస్తాడు. సో ఆ రకంగా ప్రిపేర్ అయితే ఈజీగా స్కోర్ చేసుకుంటారు. అనవసరంగా లేనిపోయింది 150 అవుట్ ఆఫ్ 150 ఇట్లాంటి పిచ్చి టార్గెట్స్ పెట్టుకుంటే పానిక్ అయ్యి ఎటో పోతారు. 80 to 90 కన్నా ఎక్కువ వదిలేసి వస్తామని కాదు. ఇక్కడ ఇంత స్కోర్ రావటానికి మనం 100% వర్క్ చేస్తాము. సో ఇది ఒక మానసిక ధైర్యం కోసం మాత్రమే. సో అప్పుడు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూస్తే 110 క్యారీ ఫార్వర్డ్లో ఉన్నాయి, 336 ఫ్రెష్ కేటగిరీలో 446 ఇచ్చారు. అప్పుడు 446 into 15 తీస్తే 6600 క్యాండిడేట్స్ వస్తున్నారు. 446 into 14 తీస్తే 6200 వస్తున్నారు. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ 2018లో సెలెక్ట్ అయిన వాళ్ళు 6195. అంటే దగ్గరగా 14:15 రేషియోలో కట్ అయింది. 14 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇంటూ 15 ఆ రేషియోలోనే ఇక్కడ ప్రిలిమ్స్ తీశారు. అందుకే నేను ఇదంతా కూడా అఫీషియల్గా చూపిస్తున్నది. అట్లా తీస్తేనే జనరల్ కట్ ఆఫ్లో ఇక్కడికి వెళ్ళింది. ఎంతమంది? 6600 మందికి ఈ కట్ ఆఫ్కి వెళ్ళారు. ఇప్పుడు 899 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంటూ 15 అనుకున్నాం, ఇంచుమించు 14 or 15. సో 13,400 మంది ఇక్కడ మనకు క్లియర్ అవుతున్నాడు. అంటే 13,000+ వస్తున్నారు ఇక్కడ ఈసారి ప్రిలిమ్స్ క్లియర్ అయ్యేది. సో లాస్ట్ నెంబర్ కన్నా 2018 కన్నా ఇక్కడ డబల్ ఉన్నది, రెట్టింపు అయింది, 2x అయింది ఇక్కడ. సో ఈ కారణంగానే నేను చెప్తున్నాను, కొద్దిగా తక్కువ వచ్చినా కానీ ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ ఇంకా రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఇంకొద్దిగా ఒక 4-5 మార్కులు అంతే, భారీగా ఏముండదు, ఒక 4-5 మార్కులు అటు ఇటు వచ్చినా కానీ మంచిగా ఇన్పుట్లోనే ఉంటారు. సో ఇక్కడ 6000కే 81 వెళ్తే సో 80 నుంచి 90 మధ్యలో స్కోర్ వస్తే బాగుంటుంది అని నేను తెలియజేస్తున్నాను ఇక్కడ.
80 నుంచి 90 మధ్యలో ఉన్నారంటే మీరు 100% లోపల ఉండే అవకాశం ఉంటుంది. 90+ అయితే సేఫ్, మరి 100+కి వెళ్ళకండి, ప్యానిక్లో అవుతారు. 90+కే ప్యానిక్ అవుతారు. సో 80 నుంచి 90 సేఫ్ లైన్లో ఉంటారు మీరు. సో స్క్రీనింగ్ టెస్ట్ 25వ తారీఖు జరుగుతుందా అండి అంటే, ఇగో ఆల్రెడీ ఇచ్చేశారు వాళ్ళు 25వ తారీఖు. మెయిన్స్ అన్నది తర్వాత అనౌన్స్ చేస్తా అన్నారు. సో 25th ఫిబ్రవరి నాడు కండక్ట్ చేస్తారు. ఎలక్షన్ కోడ్ వస్తున్నదంట కదండి, అప్పుడు చెప్పారు అది ఇది అంటే, వన్స్ నోటిఫికేషన్ ఇచ్చాక, ఇది ఎగ్జామ్ నోటిఫికేషన్, ఇప్పుడు నోటిఫికేషన్ ఆల్రెడీ ఇచ్చేశారు గ్రూప్ 2కి. నోటిఫికేషన్ ఇచ్చాక కోడ్ ఉన్నా కానీ ఎగ్జాము నిర్వహించుకోవచ్చు. కోడ్ అడ్డు రాదు, కోడ్ ఆపలేదు. వీళ్ళేమైనా అదర్ రీజన్స్ పొలిటికల్గా చూపి ఆపితే మినహా ఎలక్షన్ కోడ్కి దీనికి ఇక సంబంధం లేదు, కట్ ఆఫ్ అయిపోయింది. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తే అది చెల్లదు. కానీ ఇప్పుడు ఆల్రెడీ ముందుగానే డిసెంబర్లోనే నోటిఫికేషన్ వచ్చింది, అందువలన చెల్లుతుంది, ఎగ్జామ్ జరిగి తీరుతుంది. సో ఇది లాస్ట్ టైం వాళ్ళు డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చారు, 31 డిసెంబర్ 2018. అప్పటి ప్రభుత్వము ప్రిలిమ్స్కి 5 నెలల సమయం ఇచ్చారు. ఇక్కడ మెయిన్స్కి అక్కడి నుంచి 2 months సమయం ఇవ్వటం జరిగింది. సో అఫ్కోర్స్ అప్పుడు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ సిలబస్ సేమ్ కాబట్టి 2 months సరిపోయింది. ఇక్కడ ప్రిలిమ్స్కి 5 months అన్నది సరైన సమయము. ఇంత సమయం ఉంటే కాస్త ప్రిపేర్ అవ్వచ్చు. వీళ్ళు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ ఇస్తే ప్రభుత్వము, వాళ్ళు ఇచ్చిన డేట్స్కి అందరు ప్రిపేర్ అయిపోతారు. అసలు ఇస్తారా ఇవ్వరా అని 2020 నుంచి 2020, 21, 22, 23, అప్పుడు కూడా అక్టోబరు, నవంబరు, డిసెంబరు, ఇన్ని ఎదురు చూస్తూ 5 సంవత్సరాలు గడిచిపోయి ఇప్పుడు సడన్గా నోటిఫికేషన్ ఇచ్చి టైం తక్కువ ఇచ్చారన్నది ఒక అభిప్రాయం. బట్ ఎంత ఇచ్చినా కానీ మనం దాన్ని యూజ్ చేసుకొని పోవాల్సింది. అందరికీ అదే సమయం అనుకోవాలి, పాజిటివ్గా తీసుకొని వెళ్ళండి. సో ఆ క్రమంలో నోటిఫికేషన్ నుంచి ఇప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామ్కి వాళ్ళు ఇచ్చింది 75 days, మనకు చేతిలో క్లియర్గా కనిపిస్తుంది. ఈరోజు డిసెంబర్ 21, జనవరి 21కి 30 days, ఫిబ్రవరి 21కి 30 days, 60 days చేతిలో ఉన్నది. సో ఫిబ్రవరి 25న ఎగ్జాము, అంతే కదా. సో వీటిలో మళ్ళీ పండగలు, పబ్బాలు ఇవన్నీ తీస్తే సాలిడ్గా మిగిలేది మనకి 50 రోజులు. బట్ ఈ 60 daysని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే క్లియర్ చేయగలుగుతాం. సో ఇప్పటికే నేను 60 days యాక్షన్ ప్లాన్ అని చెప్పి ఏ విధంగా తీసుకొని వెళ్ళాలో తీసుకొని వెళ్ళాను. సో నెక్స్ట్ ఎవరైనా ఇప్పుడే ఫ్రెషర్గా జాయిన్ అవుతున్న అభ్యర్థులు దీన్ని ఫాలో అవ్వండి. దీని తర్వాత కమింగ్ మండే నుంచి మళ్ళీ 60 days యాక్షన్ ప్లాన్ ఇస్తాను, దాన్ని కూడా ఫాలో అవ్వండి. సో అభ్యర్థులు డివిజన్, ప్రతి సబ్జెక్ట్ని కూడా డివిజన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీ 30 marks ఉన్నాయి. సో అందులో మనకు 3 యూనిట్లు ఉన్నాయి, యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3. యూనిట్ 1లో నీకు ఇండస్ వ్యాలీ, వేదిక్, రిలీజన్, బౌద్ధం, జైనము, జనపద, మహాజనపద, మౌర్య, పోస్ట్ మౌర్య, గుప్తా, హర్ష, ఇదంతా కూడా యూనిట్ 1లోకి నీకు వస్తుంది. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 కాంపోనెంట్స్ ఉన్నాయి ఇందులో, అంతే కదా. సో ఇక్కడ యూనిట్ 1 నుంచి వాడు 10 మార్కులకి ఇస్తాడు, ఇస్తే 10 ఇస్తాడు, లేకపోతే 12 అయినా ఇస్తాడు, లేకపోతే 8 అయినా ఇస్తాడు. 10 ఇవ్వాలని రూల్ లేదు, మొత్తం ఇండియన్ హిస్టరీలో 30 ఇవ్వాలి. బట్ బేసిక్ అజంప్షన్ యూనిట్ 1లో 10 ఇస్తాడు. ప్రతి చాప్టర్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తాయి, అంతే కదా. ప్రతి చాప్టర్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. సో ఆ విధంగా ఈ 8 or 9 చాప్టర్స్ని బేసిక్స్ అన్నీ కూడా నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే 20 marks నీకు ఎటు పోవు. సో అట్లా ప్రతి చాప్టర్లో కూడా మనము 8 చాప్టర్స్ని తీసుకుంటూ 20 marks చొప్పున వెళ్తే 160 క్వశ్చన్స్
మనం ప్రిపరేషన్లోకి తీసుకోగలిగితే 160 క్వశ్చన్స్ని ఈ ఇండియన్ హిస్టరీకి కానీ దీనికి కానీ మనం ఒక 160 అని అట్లా టార్గెట్ పెట్టుకొని వీటిలో రావాలి అని. దాని చుట్టుపక్కల ఇప్పుడు ఏబిసిడి ఉన్నది, ఆన్సర్ బి అయింది, నాకు ఆన్సర్ వచ్చేసింది బి టిక్ కొట్టుకొని వెళ్ళిపోవటం కాదు, ఏసిడి వాటిని కూడా రిలేటెడ్గా చదవాలి. సో దీంతోపాటు ఈ క్వశ్చన్కి చుట్టుపక్కల ఉన్న అంశాలు కూడా చదవాలి. అలా చదివితే అప్పుడు బేసిక్స్ మీద పట్టు బాగా పెరుగుతుంది. సో ఈ విధంగా మనము ప్లాన్ చేసుకుంటూ వెళ్తే సో ఒక యూనిట్కి ఒక 160 క్వశ్చన్స్ అని మీరు తీసుకోండి. 100 to 160 నేను ఇచ్చేవి నేను ఇస్తాను. దాంతోపాటు నువ్వు కూడా మైండ్లో ఇగో దీని మీద ఇట్లా మొదటిసారి వరి ఎక్కడ పండించాడు, లేకపోతే ఐవీసీకి తెలియని పంట ఏది, నువ్వు కూడా మైండ్లో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకుంటూ ఉంటే అక్కడ బిట్టు ఈజీగా క్యాచ్ చేస్తావు. సో హిమాద్రిలో పెద్ద శిఖరం ఏది, హిమాద్రిలో ఆ విధంగా నీకు ఆ చదువుతున్నప్పుడే మైండ్లో క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకుంటూ ఉంటే సో ప్రిలిమ్స్ ఈజీగా లాక్కొని బయటపడేయచ్చు. నేను ఇచ్చేవి నేను ఇస్తాను, దాంతోపాటు నువ్వు కూడా వర్క్ చేస్తావు. సో ఈ విధంగా మనము ఎక్కడ బలంగా ఉన్నామో దాన్ని పెంచుకుంటూ పోవాలి. ఆ బలాన్ని 1కి 10 సార్లు చదువుతూ ఉండండి. 10 సార్లు చదివితే అదే అలవాటు అయిపోయి ఈజీగా క్వశ్చన్ మైండ్లోకి వచ్చేస్తుంది. సో అక్కడ మాత్రం స్కోర్ బాగా పెంచుకో. నీ బలమైన ఏరియాలు ఐవీసీలో ఏది బలమైన ఏరియా, కంపల్సరీ ఎక్కడ క్వశ్చన్ పడుతుంది, లేకపోతే హిమాచల్ ఫిజియోజోగ్రఫీలో హిమాలయాల మీద, పీఠభూముల మీద, లేకపోతే మైదానాల మీద ఏ ఏరియాలో బాగా క్వశ్చన్ వస్తుంది, సో దాని మీద బాగా పట్టు బాగా తెచ్చుకోవాలి. సోషియాలజీలో వివాహం అనే టాపిక్లో ఏ ఏరియాలో క్వశ్చన్స్ పడతాయి, సో దాని మీద బాగా 1కి 10 సార్లు అట్లా 1కి 10 సార్లు బాగా పట్టు తెచ్చుకుంటూ ఉంటే ఈ స్కోర్లోకి నువ్వు వెళ్తావు. కరెంట్ అఫైర్స్ నేను ఇచ్చేది ఇస్తున్నాను. మీరు కూడా మ్యాగజైన్ కరెంట్ రిలేటెడ్వి డిసెంబర్ తర్వాత మార్కెట్లో చాలా దొరుకుతాయి. 6 months మ్యాగజైన్ అని, 1 year మ్యాగజైన్ అని ఏదో ఒకటి తీసుకొని దాన్ని 6 months అయితే ప్రాబబుల్గా బాగుంటుంది. దాన్ని కూడా ఫాలో అవుతుండండి. నేను కూడా ఇచ్చేవి మీకు ఇస్తూ ఉంటాను. డైలీ నేను అందజేస్తూ వస్తున్నాను. దానికి ఇప్పుడు ఇచ్చేదానికి ఇప్పుడు 5 days అయింది. ఈ 5 days దానికి నేను మెటీరియల్ కూడా తయారు చేస్తున్నాను. సో ఫర్దర్ అట్లా టిల్ ద ఎగ్జామ్ వరకు ఎన్ని క్లాసులు ఇవ్వగలిగితే నేను నా శాయశక్తులు అన్నీ నేను ఇవ్వగలుగుతా. సో నేను ఇచ్చేది ఇక్కడ మీరు చదివేది అన్నీ కలిపితే అవుట్ ఆఫ్ 30కి 15 ఈజీగా స్కోర్ చేసుకుంటారు. దాంతో మెంటల్ ఎబిలిటీ. సో ఇక్కడ బేసిక్వి కొన్ని, ఇక్కడ మ్యాథ్స్లో శ్రీనివాస రామానుజం గారే అవ్వాల్సిన పని లేదు, పెద్ద ప్రొఫెసరే అవ్వాల్సిన పని లేదు. ఈవెన్ 4th class 5th class పిల్లలు కూడా చేసే ఉంటాయి. ఇప్పుడు రౌండ్గా కూర్చోబెట్టి వీడు ఏ పక్కన బిసిడి వీడు ఎక్కడ ఉన్నాడు అనేది కానీ, లేకపోతే ఒక పేరా ఇచ్చి 4 చేసేది కానీ, చిన్న చిన్న రేషియోస్ కానీ, పర్సంటేజెస్ కానీ ఇవన్నీ ఆల్రెడీ చెప్పా. మీరు కూడా ఏదైనా ఒక మ్యాగజైన్ లాంటిది ఏమన్నా దొరికితే అగర్వాల్ బుక్ బాగుంటుంది దీనికి. సో దాన్ని 1కి 2 సార్లు ఇప్పుడు 4, 5, 6, 7 తర్వాత ఏ సంఖ్య ఇట్లాంటివి ఇవన్నీ ఎన్ని ప్రాక్టీస్ చేస్తే అంత వచ్చేవే తప్పితే ఏమీ లేవు. అలాంటివి నీకు ఈజీగా ఒక 15 తగులుతాయి. అనవసరంగా నువ్వు ఇక్కడ కూడా 30కి 30 వెళ్ళావంటే మ్యాథ్స్ స్టూడెంట్స్ ఆల్రెడీ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ రాసిన వాళ్ళు, బ్యాంక్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు, లేదా ఎస్ఐ ఎగ్జామ్స్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు, లేదా ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, వీళ్ళకి కాస్త కన్వీనియంట్గా ఉంటుంది ఈ ఏరియా. మిగిలిన అభ్యర్థులు అనవసరంగా దీని మీద స్ట్రెస్ కాకండి. ఒక 15 ఏ ఏరియాలో వస్తాయి, ఎనాలజీ కానీ, బ్లడ్ రిలేషన్స్ కానీ, టైం కనుక్కోవటం కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. అట్లాంటివి పట్టుకోండి, బయటపడతారు. ఇప్పుడు ఎవరికైనా కానీ 60 రోజులే ఉన్నది. సో దీన్ని ఎట్లా ప్రాపర్గా నువ్వు ఉపయోగించుకోవాలో నీకన్నా బాగా విశ్లేషణ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. సో దానికి అనుగుణంగా నువ్వు ప్రణాళికని రూపొందించుకో. ఇక్కడ నేను ఇవంతా కూడా ఇది మన వెబ్సైట్లో. సో రిజిస్టర్ అయిన అభ్యర్థులు ఇక్కడ నుంచి రిజిస్టర్ అవుతారు. ఇక్కడ వారి యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అవుతారు. ఇవన్నీ కూడా క్లాసెస్ ఉంటాయి.
క్లాసెస్ చూసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన 6 days రివిజన్ మ్యాప్ ఇక్కడ మీకు ఉన్నది. ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రివిజన్ మ్యాప్ అని. సో కొత్తగా వచ్చిన అభ్యర్థులు దీన్ని ఫస్ట్ ఫాలో అవ్వండి. దాని తర్వాత ఇక్కడ నేను కరెంట్ అఫైర్స్కి సంబంధించి కంటెంట్ కూడా ఇస్తున్నాను. డైలీ అట్లా 5 days ఇచ్చాను, అది కూడా ఫాలో అవుతారు మీరు. అట్లా ఎగ్జామ్ వరకు ఎన్ని ఇవ్వగలిగితే నేను అన్ని ఇస్తాను. ఇక్కడ ఇది మీరు ఫాలో అవుతూ ఉండండి. ఇట్లాంటిదే ఏపీ గ్రూప్ 2 రివిజన్ మ్యాప్ అని ఇంకోటి కూడా 6 days మండే రోజు నేను కమింగ్ మండే రోజు అందజేస్తాను. దాంతోపాటు ఇక్కడ మీకు టెస్టులు ఉంటాయి. ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్స్ అని కనిపిస్తుంది, ఇక్కడ టెస్ట్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి నువ్వు ఇక్కడ బటన్ క్లిక్ చేసుకుంటావు. ఇట్లా నీకు ప్రశ్నలు వస్తూ ఉంటాయి, క్లిక్ కొట్టుకుంటూ ఉంటావు, ఎన్ని ప్రశ్నలు వస్తాయి అన్నీ. సో ఆ విధంగా లాస్ట్ వరకు ఇచ్చుకొని సబ్మిట్ బటన్ క్లిక్ చేసుకుంటావు. డూ యూ వాంట్ రియల్లీ సబ్మిట్ అని వస్తుంది, ఎస్ అని క్లిక్ కొట్టేసుకుంటావు. సో ఇక్కడ టైమర్ కూడా నడుస్తూ ఉంటుంది. నీకు అవగాహన కోసం చూపించాను నేను ఇది ఏ విధంగా బిట్లు వస్తాయని. సో వెంటనే నువ్వు సబ్మిట్ చేయగానే టోటల్ నేను ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాను, నువ్వు ఎన్ని ఆన్సర్ చేసావు, అందులో ఎన్ని రైట్ అయినాయి, సో ఎన్ని రాంగ్ అయినాయి, రాంగ్ అయిన దానికి 1/3 చొప్పున నెగిటివ్ పోతే ఎంత వచ్చింది, ఫైనల్గా నీ స్కోర్ ఎంత అని వచ్చింది, నువ్వు ఎంత పర్ఫార్మెన్స్ చేసావని ఇక్కడ క్లియర్గా వస్తుంది. సో ఇది నీకు అసెస్మెంట్కి బాగుంటుంది. ఇది క్వశ్చన్కి ఒరిజినల్ ఆన్సర్ ఇది గ్రీన్ మార్క్ ఉన్నది, కానీ నేను రెడ్ మార్క్ ఉన్నది టిక్ చేశాను, అందువలన ఈ క్వశ్చన్ తప్పు, అందుకని నాకు ఇది తప్పని చూపించింది. నేను క్వశ్చన్ అటెంప్ట్ చేయకపోతే అది జస్ట్ ఆన్సర్ ఒకటే చూపిస్తుంది. సో ఇట్లా మీరు ఈ క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేసుకోవచ్చు. ఇది మన మెటీరియల్. ఇది ఇప్పుడు దీనికి ఇస్తున్నది కరెంట్ రిలేటెడ్. ఇక్కడ కట్ ఆఫ్లు ఇవన్నీ నేను ఇక్కడి నుంచే తీసుకున్నా. 2018 నోటిఫికేషను ఇది. ఇప్పుడు 7వ తారీఖు నాడు, డిసెంబర్ 7వ తారీఖు నాడు వాళ్ళు ఇచ్చారు. ఇది కూడా వెబ్సైట్లో ఉంటుంది మీకు, అఫీషియల్ వెబ్సైట్లోనే. అక్కడ స్క్రీనింగ్ టెస్ట్ విల్ బీ హెల్డ్ అని ఇవ్వటం జరిగింది. అక్కడి నుంచి చూసుకోవచ్చు మీరు. ఇది ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఏంటి ఇవన్నీ నేను ఇక్కడ ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళు వీళ్ళు లాస్ట్ టైం ఈ డేట్ నాడు ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చింది 6195. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అవన్నీ నేను చూపించాను కదా. ఇది ఇప్పుడు ఉన్న నోటిఫికేషన్. ఇక్కడ క్లియర్గా రాశాడు 10.4ని చదవండి. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ స్క్రీనింగ్ టెస్ట్ యాజ్ మే బీ ఫిక్స్డ్ బై ది కమిషన్ ఎట్ డిస్క్రిషన్ టు ది మెయిన్స్ in all the direct recruitment exams. The APPSC is further permitted to select candidates belong to scheduled caste or scheduled tribe or backward classes or persons with benchmark disabilities for mains examination by applying relaxed standards in screening test. సో ఇప్పుడు కట్ ఆఫ్ 80 అని అట్లా పెట్టాము. అంతమంది వీళ్ళకి దొరకలేదు, అంతమంది ఎలిజిబుల్ కాలేదనుకోండి, వాళ్ళు తగ్గిస్తున్నారు ఇక్కడ స్టాండర్డ్స్. అదే చెప్తున్నారు వీళ్ళు, స్టాండర్డ్స్ మేము తగ్గించి అంటే 66కే క్వాలిఫై చేస్తాము అన్నట్టుగా దీని సారాంశం వస్తుంది. అదేగా నేను ఇక్కడ కూడా చెప్పింది. ఇక్కడ కూడా మనం డిస్కస్ చేసిన పాయింట్ అదే కదండి. ఇంతమంది వచ్చారు, ఇది ఇగో అదే. ఇది ఒకవేళ 80 అనేది కట్ ఆఫ్ ఉంది, బీసీడీలో అది రాలేదు, తగ్గిస్తారు. ఎస్సీలో 81 వచ్చిన వాళ్ళు లేరనుకోండి, దానికన్నా తగ్గిస్తారు అంతమంది వాళ్ళకి ఎలిజిబుల్ లేకపోతే. సో మొత్తం అధికారాలు ఏపీపీఎస్సీ దగ్గర ఉన్నాయి. ఇక్కడ 78 అన్నది లాస్ట్ నెంబరు. దీనిపైన వచ్చిన వాళ్ళ అందరు ఎలిజిబుల్ అని. ఎస్సీలో లాస్ట్ కట్ ఎక్కడైంది, ఏ మార్క్ దగ్గర కట్ అయ్యారంటే 78 దగ్గర కట్ అయ్యారు. ఆ పైన వచ్చిన వాళ్ళందరూ క్లియర్ అయ్యారని దీని అర్థము.
సో ఇట్లా అప్రోచ్ ఉంటుంది, ఫాలో అవ్వండి. సో రిజిస్టర్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి రిజిస్టర్ అవ్వచ్చు, లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్స్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. సో కంగారు అక్కర్లేదు. ఏజ్ రిలాక్సేషన్ మిస్ అయిన వాళ్ళు టీఎస్పీఎస్సీకి అప్లై చేయండి, ఏం కాదు. ఇంకా చక్కగా అది హైదరాబాద్లో కూర్చొని చేసుకోవచ్చు. సో ధైర్యంగా ఉండండి. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను మీకు కమ్యూనికేట్ చేస్తాను. ఆల్ ది బెస్ట్.